ఈరోజు అసెంబ్లీలో మొత్తం అంతా కూడా మాజీ సీఎం జగన్ పైనే జరగడం అయితే జరిగింది. సో జగన్ ఎట్టి పరిస్థితుల్లో జీవితాంతం కూడా జైల్లోనే ఉంచాలని చెప్పేసి వీరైతే చెప్పుకొస్తూ ఉన్నారన్నమాట. రిషికొండ ప్యాలెస్లో విలాస వస్తువులు చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందేనని భాజపా శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్ రాజు అన్నారు. ప్రజాధనం దుర్వినియోగం తీరు చూస్తే ఏమనాలో అర్థం కావట్లేదన్నారు. అసెంబ్లీలో రిషికొండ ప్యాలెస్పై స్వల్పకాలిక చర్చ జరిగింది. తలుపుల కోసం 31 లక్షలు, బాత్రూంలో కమోడ్ కోసం 11 లక్షలు వినియోగించారు. ఇక రిషికొండ ప్యాలెస్లో వాడినంత ఖరీదైన ఫర్నిచర్ నేను ఎక్కడా కూడా చూడలేదు అని విష్ణుకుమార్ రాజు ఆవేదన వ్యక్తం చేశారు. రిషికొండపై అధికార దుర్వినియోగానికి జగన్ జీవితాంతం జైల్లో ఉంచినా కూడా తప్పులేదని వ్యాఖ్యానించారు. పర్యాటక భవనాల ముసుగులో నిర్మాణాలు అతిపెద్ద ఆర్థిక కుంభకోణమన్నారు. తెదేపా ఎమ్మెల్యే రఘురామ మాట్లాడుతూ రిషికొండ నిర్మాణాలను జగన్ కట్టుకున్న రాజకీయ సమాధిగా పరిగణించాలన్నారు. ఆ నిర్మాణాలను కూల్చివేయకుండా నియంత కట్టుకున్న విలాస భవనాలని అవి ప్రజలకు తెలిసేలా వారిని సందర్శనకు అనుమతించాలని చెప్పారనమాట. సో ఈ విధంగా చూసుకున్నట్లయితే ఈరోజు జగన్ ఏదైతే మనకి అసెంబ్లీలో జగన్కి సంబంధించి ఆయనపైన చర్చ అయితే జరిగిందనమాట. ఆయన జీవితాంతం కూడా జైల్లో పెట్టాలని చెప్పేసి వీరైతే వ్యాఖ్యానించడం జరిగింది. సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.